ఏప్రిల్ 10 సాతాను యొక్క ఎడతెగని ద్వేషము. నీ మనసు భారమైన దుఃఖంతో లెమెకువలే పగిలిపోవచ్చు. కానీ దురదృష్టవశాత్తు వారిని విడిపించడం నీ చేతుల్లో లేదు. నరక మార్గములో వెళ్తున్న వారిని చూడటం, ఆ మార్గానికి నువ్వే బాటలు వేసి ఇప్పుడు వారిని వెనక్కు పిలవలేకపోవడం నీ ఆత్మకు ఎంతటి వేదనను మిగులుస్తుంది. నువ్వు మరణించిన తర్వాత కూడా నీ పాపాలు సజీవులైన వారిలో తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి. దెయ్యాలు అత్యంత క్రూరమైనవి మరియు ఎడతెగని దుష్ట స్వభావం కలవి. పతనమైన దూతలు ఏదో యాదృచ్ఛికంగానో లేదా అప్పుడప్పుడో దుష్టత్వం చేసేవి కావు. అవి నిరంతరం బుద్ధిపూర్వకమైన దుష్టత్వంతో నిండి ఉంటాయి. అపవాదికి ఉన్న దుష్టుడు అనే పేరు అతని పగబట్టే స్వభావాన్ని, ఇతరులను వేధించి హింసించాలనే ఆకాంక్షను సూచిస్తుంది. వాడు ఆత్మలను పాపంలోకి ఆకర్షిస్తున్నాడంటే ఆ పనిలో వాడికి ఏదో లాభం ఉందని కానీ, లేదా పాపంలో ఏదో మాధుర్యం దొరుకుతుందని కానీ కాదు. పాపంలో నిజమైన సంతోషం కానీ సమాధానం కానీ ఉండవని వాడికి బాగా తెలుసు. తన వినాశనం గురించి వాడికి తెలుసు కాబట్టే ఆ తలంపుతోనే వాడు వణికిపోతాడు. అయినా సరే వాడిలోని క్రూరమైన పగ వాడిని కనికరం లేకుండా ముందుకు నెడుతుంది. గొర్రెల మీద పడే పిచ్చి కుక్కలాగా ఆత్మల పట్ల వాడు రక్త పిపాస కలిగి ఉంటాడు. ఇక్కడ తేడా ఏమిటంటే, కుక్క ఏదో ఒక సమయంలో అలసిపోయి ఆగిపోతుంది. కానీ ఆత్మల కసాయి వాడైన సాతాను తన పనిలో ఎన్నడూ అలసిపోడు. ప్రతి ఆత్మ నిత్యనాశనం కావాలని వాడు శ్రమిస్తున్నప్పటికీ వాడి బహిరంగ ప్రతీకారం మాత్రం ఎక్కువగా పరిశుద్ధుల మీదనే ఉంటుంది. వీలైతే క్రీస్తు మందలో ఒక్క గొర్రెను కూడా వాడు సజీవంగా వదిలిపెట్టడు. తను ద్వేషించే దేవుని మీద వాడికి ఉన్న ఈర్ష్య మరియు పగ అంతటి భయంకరమైనవి. దేవునిపై నేరుగా దాడి చేయలేడు కాబట్టి దేవుని బిడ్డలైన పరిశుద్ధుల ద్వారా ఆయనను దెబ్బతీయాలని చూస్తాడు. దేవుని జీవం వారిలో పెనవేసుకుని ఉందని వాడికి తెలుసు. ఒకవేళ నువ్వు ఇప్పుడు దేవుని పచ్చని బయళ్ళలో మేస్తూ ఆయన కరుణావాహినిలో దాహం తీర్చుకుంటున్నట్లయితే జాగ్రత్త. సాతాను ఖచ్చితంగా దాడి చేస్తాడు. ఈ భూమి మీద దేవునికి దక్కే ఘనత ఆయన చూపించే కనికరంపై ఆధారపడి ఉంటుందని వాడికి తెలుసు. అందుకే ఆ కరుణా ప్రవాహాన్ని అడ్డుకోవడానికి తన దుష్టక్రియలతో ఒక ఆనకట్టను నిర్మించడానికి వాడు నిరంతరం ప్రయత్నిస్తాడు. ఈ దుష్ట దెయ్యాల గురించి చెప్పగలిగే అత్యంత నీచమైన విషయం ఇదే. అవి దేవుని మీద, ఆయన కరుణా మహిమ మీద అత్యంత ద్వేషంతో పగపడతాయి.